అవ్వనే అవ్వలేదు. నిన్న చాలా ట్రై చేశా గానీ. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. నిన్న మీకు చూపించిన థీమ్స్ అయితే గనక నాకసలు ఏవి కనిపించలేదు గూడా. హ్మ్. ఇదిగోండి మేడం ఇదొకట సేమ్ ఇది ఎర్న్ మనీ ఆన్‌లైన్ మీదే చేశా నేను గూడా. హ్మ్. కానీ మొత్తం మ్యాటర్ అంతా మారింది. హ్మ్. హ్మ్. ఇది ఇమేజ్ ఏమో ఇదిచ్చింది. హ్మ్. మీకొచ్చినట్టు నాకసలు ఇట్లాగా పక్కన మ్యాటర్ టైప్ చేద్దామంటే అసలు నాకు రాలేదు. అదే ఆహ్, సెలెక్ట్ చేసి అడ్జస్ట్ చేయండి. జస్టిఫై ది రైట్ సైడ్ క్లిక్ చేస్తే మ్యాటర్ వస్తది. లెఫ్ట్ అలైన్‌మెంట్ చేయండి. ఎటు మూవ్ అవ్వట్లేదు. ఆహా! ఎటూ మూవ్ అవ్వట్లేదు. హ్మ్. ఓకే. ఇంకా దాన్ని ఉంచేసేయండిలెండి. ఇంకా అలా అయినా ఓకే. వచ్చింది. ఇదిగోండి పోస్ట్‌లోనేమో ఇట్లా వచ్చింది. హ్మ్. ఎనకాల థీమ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మామూలు థీమ్ అనుకుంటా గదండీ ఇది? యాహ్! ఇది మామూలు థీమే మేడం ఇది. బ్లాగర్‌లో ఉన్న థీమే. హ్మ్. ఇది సొరాలో టెంప్లేట్ ఇది చూద్దామనంటేనే మీకొచ్చినవైతే అసలు నాకు రానే రాలేదవి. మామూలుగా గూగుల్‌లోకి సొరా టైప్ చేయండి. సొరా టెంప్లేట్స్ అని. ఇక్కడొచ్చినాయి. మామూలుగా గూగుల్‌లో టైప్ చేయండి. అక్కడ సెపరేట్‌గా మళ్ళీ ఒస్తాయి. యాడ్ థీమ్స్ అని. సొరా టెంప్లేట్స్. ఇంకా చాలా థీమ్స్ కూడా వాడతారు. అవి కొంచెం మనం ప్రాక్టికల్‌గా చూసుకొని వర్క్ అవుతున్నాయా లేదా అనేసి. ఓపెన్ చేయండి 2, 3 లింక్స్ అందులో ఏదో ఒక దాంట్లో వస్తది. సైట్ సెపరేట్‌గా వస్తది. అది డౌన్‌లోడ్ చేసేసుకోండి. హ్మ్. అది. పీడీఎఫ్ అనుకుంటా. ఇదిగా ఇందులో లేదనుకో తీసేసి ఇక్కడ కూడా ఉంది. ఇది గూడా లేదు మేడం. ఇక్కడ ఏదన్నా మంచి థీమ్ ఒకటుంటే చూసుకోండి ఇందులోనైనా గానీ. నాకు జస్ట్ ఊరికే టైప్ చేస్తే స్వరాట్ టెంప్లేట్ అనేసి గూగుల్‌లో లిస్ట్ అయ్యి వస్తది గదా! అది రాలేదే. ఇవి డిఫరెంట్ టెంప్లేట్స్ ఇంట్లో. జస్ట్ సొరా టెంప్లేట్ ఫర్ బ్లాగర్ అని జెప్పి టైప్ చేయండి. అది వస్తది. ఇదిగోండి మళ్ళీ అవే వస్తున్నాయి మేడం. సేమ్ అవే వస్తున్నాయి. ఆ! 1 మినిట్. నేను లింక్ పంపిస్తాను. యాహ్! ఓకే మేడం. త్వర 1 బ్లాగర్ టెంప్లేట్ అని టైప్ చేయండి లేదంటే.
ఇవొచ్చినాయి మేడం లైవ్ రివ్యూకి. ఇందులో చూడండి. నేను పంపించి సరే. డౌన్‌లోడ్ చేయండి అది. సరే. అక్ కిందకొచ్చేసి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ డౌన్‌లోడ్ ఏం లేదు మేడం. ఇది బ్లాగ్ ఓపెన్ చేసినట్టుంది. ఇంకొకసారి ఇంకొక బ్యాక్‌కెళ్ళండి అది. ఇంకా కిందకి రండి. ఇది మామూలు వెబ్‌సైట్ లానే కనిపిస్తుంది. థీమ్‌లా కనిపిస్తుంది. డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తది. నేను పంపించిన లింక్‌లో చూడండి. దాంట్లో ఏమన్నా ఆప్షన్ వస్తదేమో. అక్కడ కింద డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది నా దానికి. ఇక్కడ డౌన్‌లోడ్ ఉంది మేడం. ఆ! ఇప్పుడిక్కడ డౌన్‌లోడ్ చేస్తే అన్నీ డౌన్‌లోడ్ అవుతాయి అనుకుంటా కదా! అన్నీ ఏమో అవ్వవులెండి. అక్కడ వచ్చినవే వస్తాయి. ఇంకా వచ్చిందండి. డైరెక్ట్ ఫోల్డర్‌లోనే వచ్చిందా? యాహ్! డైరెక్ట్ ఫోల్డర్‌లోనే వచ్చింది. ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంటది చూడండి. యాహ్! రైట్ క్లిక్ వ్యూ చూసుకొని కోడ్ వస్తది. ఇది మీరు ఇది వస్తున్నట్టుంది. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ ఆప్షన్ లేదా ఓపెన్ నోట్‌ప్యాడ్‌లో చూడండి. ఓపెన్ నోట్‌ప్యాడ్ గాని. ఓపెన్ అనే వచ్చింది మేడం. నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ చేయండి. డైరెక్ట్ ఓపెన్ కట్ కాపీ డిలీట్ ప్రాపర్టీస్ ఇవే వచ్చినాయి. ఇది జస్ట్ ఒకసారి ఓపెన్ చేసిన మీకు ఇది వస్తది గానీ కోడ్ రాదుగా. ఇదిగోండి మేడం ఇదొచ్చింది. ఇది కొంచెం ఒకసారి కాపీ చేసి చూడండి. మొత్తం కంట్రోల్ ఏ అనండి. మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇది 404 ఎర్రర్ ఇయన్నీ ఏంటో డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇది కోడ్ కాదండి. ఇవి కూడా అన్నీ వస్తున్నాయి. ఇట్లా రాదు. అది ఓపెన్ అది ఓపెన్ చేస్తేనే ఇట్లా వచ్చింది మేడం. అదే ఓపెన్ విత్ నోట్‌ప్యాడ్‌లో గాని రావాలనే ఆప్షనే రావట్లేదు ఇక్కడ. హౌ టు ఇన్‌స్టాల్ బ్లాగర్ టెంప్లేట్. అవి రావు. ఇక్కడే ఉంటది. ఎక్స్ఎంఎల్‌లోనే కోడ్ ఉంటది. ఫైల్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో కోడ్ ఉంటది. ఒకవేళ ఇక్కడ మనకి వెబ్‌సైట్ ఓపెన్ అయినా కూడా కంట్రోల్ యూలో అక్కడికెళ్ళి బ్యాక్ ఎండ్‌లో అయినా కోడ్ తీసుకోవచ్చు. కానీ ఏమో అదేం కరెక్ట్‌గా రావట్లేదు. సరే నేను పంపించనా అయితే కోడ్? యాహ్! పంపిస్తారా మేడం? ఎందుకని రావట్లేదు అది? మొత్తం అయితే ఫైల్‌లో అయితే డౌన్‌లోడ్ అయింది. ఒకసారి నేను కోడ్ షేర్ చేస్తా. మీ దాంట్లో స్వర ఎస్‌సిఓ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది కదా! యాహ్! ఉంది మేడం. ఆ! స్వర 1 ఫ్రీ వెర్షన్ 2.0 ఎక్స్ఎంఎల్ అని ఉంది. ఓకే.
వాట్సాప్‌లో పెట్టనా కోడ్? యాహ్! పెట్టండి మేడం. ఓహ్! టూ లాంగ్ అంటే ఇది తీసుకోవట్లేదు. ఒకవేళ ఫైల్ ఏమన్నా తీసుకుంటది. టార్ ఫైల్. ఇంకా మెయిల్‌లో పంపించాననుకుంటా ఇది. ఓకే. అవునండి. ఇది కాపీ చేసి నోట్‌ప్యాడ్‌లో పెట్టి నోట్‌ప్యాడ్ యాడ్ చేస్తా. ఏ వర్డ్‌లో పెట్టాను. ఒకసారి చూడండి. ఇదంతా కాపీ చేయాలా మేడం? మొత్తం కాపీ చే కంట్రోల్ ఏ అని చెప్పండి. మొత్తం సెలెక్ట్ అయిపోయిద్ది. ఏండి? కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. యాహ్! ఇప్పుడు ఇందులో మేడం పోస్ట్ చేయాల్సింది. బ్యాక్‌కెళ్ళండి. ఇక్కడికొచ్చేసి కింద థీమ్స్. ఇక్కడికెళ్ళేసి హెచ్‌టీఎంఎల్ పైన కస్టమైజ్ దగ్గర సైడ్ థీమ్ ఉంది. అక్కడ. బ్యాక్‌కెళ్ళండి. అక్కడ పక్కన యారో ఉంది గదా! ఆ! అక్కడ ఎడిట్ హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్. హ్మ్. ఆ! అది డిలీట్ చేసేసేయండి. కంట్రోల్ ఏ చేసి డిలీట్ కొట్టేసేయండి. డిలీట్ కొట్టేసి ఇప్పుడు ఇది పేస్ట్ చేయండి. కాపీ చేసి. డిలీట్ అవ్వట్లేదు మేడం ఇది. ఆ? డిలీట్ అవ్వట్లేదు ఇది. అవుతది. డిలీట్ చేసేసేయండి. డిలీట్ బటన్ కొట్టేసేయండి మొత్తం. లేదు మేడం అవ్వట్లేదు. లేకపోతే ఇది కంట్రోల్ వి చేయండి. అది సెలెక్ట్ చేస్తారు కదా, కంట్రోల్ వి చేయండి. ఇది పేస్ట్ అవుతుంది. కంట్రోల్ ఏ, కంట్రోల్ వి. యాడ్ అయింది. సేవ్ చేయండి. సేవ్ చేయండి. పైన సేవ్ ఆప్షన్ ఉంది. మీ ప్రొఫైల్ పక్కన ఇంకా లాస్ట్ కరండి. లాస్ట్ అప్డేట్ సక్సెస్‌ఫుల్. ఇప్పుడు చూడండి వెబ్సైట్లోకి కింద వ్యూ బ్లాగ్ ఉంది కదా, లాస్ట్ వచ్చింది. ఎట్లా తెలిసింది మేడం మనకొచ్చింది? ఓకే. సొరా ఓకే. మొత్తం ఇందాక మనకున్నది ఇది కాదు కదా టెంప్లెట్. అవునా?
ఓకే మేడం. ఇప్పుడు దీన్ని మొన్న మీరు చూపించిన ఎడిట్స్ తోటి హెడర్ సెక్షన్, ఫూటర్ సెక్షన్ మొత్తం ఎడిట్ చేసుకోవాలి కదా! ఆ! ట్యాగ్స్ అవన్నీ పెట్టుకుంటూ. లేఅవుట్‌లోకెళ్ళేసి ఓకే. ఒకవేళ మీరిది మార్చుకోవాలనుకోండి, ఇది మొత్తం బ్యాకప్ తీసుకున్నాక మార్చుకోండి. ఒకవేళ అదేదైనా ప్రాబ్లమ్ అయితే మళ్ళీ ఇది అప్‌డేట్ చేసుకోవడానికి ఉంటది. ఓకే. డౌన్‌లోడ్ చేస్తే బ్యాకప్ డౌన్‌లోడ్ అవుతది. ఇవి నాకెందుకు ఇన్‌స్టాల్ అవ్వట్లేదు మేడం స్వరా వన్. అది ఎందుకో మరి రాలేదు. మరి వచ్చింది సేమ్ అదే లింక్ కదా నేను పంపించింది మళ్ళీ దాంట్లో. యాహ్! అదే. సొరా డాట్ ఎక్స్ఎంఎల్‌గా ఉందా? అక్కడ కనిపిస్తుందా? సొరా ఎస్‌సిఓ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఫైలు? మీరు మీరు పంపి డౌన్‌లోడ్ చేసినాక ఒక ఫోల్డర్‌లో ఓపెన్ చేసినప్పుడు స్వరా 1 ఫ్రీ వెర్షన్ 2.0 అని వచ్చింది మేడం. ఓపెన్ విత్ ఓకే. ఫోల్డర్ మొత్తం ఓపెన్ అవుతుందనుకో. అందులో ఫైలు ఓపెన్ విత్ మనకి నోట్‌ప్యాడ్ అని అలా వస్తే మనం నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ చేసుకుంటాం యాక్చువల్‌గా. ఓకే. డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇందులో ఒక నోట్‌ప్యాడ్ ఏం రావట్లేదుగా. అహా! లేదు మామూలుగా మేడం. ఒక ఫైలే మనం చేసుకుంటాం అనమాట. మామూలుగా ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో కోడ్ ఉంటది. ఆ కోడ్ మరిప్పుడు ఇవి నాకు రాకపోతే కష్టం కదండీ మేడం. వస్తాయండి. రాకుండా ఏముండవు. కాకపోతే ట్రై చేయండి ఒక 2, 3. నేను చాలా ట్రై చేశాను. అంటే ఇది ఫస్ట్ నేను చేసింది. ఇదొచ్చినాక తర్వాత సెకండ్ బ్లాక్‌కి నేను వేరేది ట్రై చేద్దామని చాలా ట్రై చేశాను. చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఫైనల్‌గా ఇంక చాలా టైం వేస్ట్ ఎందుకని మళ్ళీ దీన్నే చేశాను నేను. ఓకే. ఎందుకంటే ఆప్షన్స్ మనకు చూపించిన ఆప్షన్స్ అన్నీ మళ్ళీ అప్‌లోడ్ అవ్వట్లేదు కొన్ని. వాళ్ళు చూపిచ్చేది వేరుంటుంది. అక్కడ వచ్చేది వేరుంటుంది. అందుకని చాలా ట్రై చేశా. చాలా థీమ్స్ ట్రై చేశా. నాకు నచ్చిన థీమ్స్ అన్నీ. అట్లా ట్రై చేయండి. అయి ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్. యాహ్! జిప్ ఫైల్. ఇంతకు మించి అయితే ఇవి ఓపెన్ అవ్వట్లేదు మేడం. ఒకసారి వీఎల్సీ విండో ఎక్స్‌ప్లోరర్ ఒకసారి అది చూడండి. ఓపెన్ విత్ విండోస్ ఎక్స్‌ప్లోరర్ చూడండి. ఏమొస్తది? ఇదే వచ్చిందా? ఇదే వచ్చింది. ప్రాపర్టీస్‌లోకెళ్ళేసి అంతే వస్తుందది. సరే. ఓకే. సరే. ఓకే మేడం. అయితే ప్రెజెంట్ అయితే ప్రాక్టీస్‌కి మీరిచ్చినవి ఇవి ట్రై చేస్తాను వేరే వాటితోటి. మీరు ఇంకొక ఏదన్నా ఉందనుకోండి 2, 3 ట్రై చేయండి సేమ్ అదే కాకుండా. ఏదో ఓకే. ఒకటి వర్క్ అవుతది. కానీ మనం ఒకవేళ రియల్ టైమ్‌లో గనక చెయ్యాలి అనుకుంటే మాత్రం మంచి టెంప్లేట్‌ని కొంచెం టైం పడతది. సెలెక్ట్ చేసుకోండి మంచిగా అన్ని ఆప్షన్స్ వర్క్ అయ్యేలాగా చూసుకొని. మాక్సిమం ఈ స్వరా వన్ అనేది బానే వర్క్ అవుతది. ఓకే. ఇప్పుడు ఇది మొత్తం ఎడిట్ చేసుకొని మళ్ళీ దీనికి సెర్చ్ కన్సోల్ ఇవి కనెక్ట్ చేసుకోవడమే అంతే ఇంకా. ఇది కాకుండా ఓకే. మామూలుగా మీరు వర్డ్ ప్రెస్ చూసినా కూడా వర్డ్ ప్రెస్ ఫ్రీ వర్షన్ జస్ట్ అది నార్మల్‌గా మనకి ఆల్రెడీ వర్డ్ ప్రెస్ తెలుసు కాబట్టి ఆ వర్డ్ ప్రెస్ ఈజీగానే ఉంటది. మీకు ఇదే కదా పంపించింది. నేను పంపించిన లింక్ ఇదే కదా! ఇక్కడ డౌన్‌లోడే కదా చేసింది. ఏది మేడం? ఇది ఇప్పుడు స్వరా వన్నా? ఆ! అవును మేడం. మీరిచ్చిన లింకే డౌన్‌లోడ్ చేశాను. అది వేరే వర్షన్ డౌన్‌లోడ్ అయినట్టుంది. మరి ఎందుకు వాడేమన్నా అప్‌డేట్ చేసాడో మరి. ఇది మీరిచ్చిందే మళ్ళీ ఇదిగోండి ఇంకోటి కూడా నేను ట్రై చేశాను. స్వరా వన్ నా దానిలో టైప్ చేసి. అది ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా మేడం. ఇట్లా వచ్చింది. చేయండి.
ఇట్లా వచ్చింది. ఫ్రీ ఆ! వెర్షన్, ఆ! ప్రీమియం ఆ! వచ్చింది. అదేనా. డౌన్‌లోడ్ ఆప్షన్ కిందకొచ్చేసేయండి. కింద డౌన్‌లోడ్ ఫ్రీ వెర్షన్ ఉంటది కదా! పైన కొంచెం పైన. ఇంకొంచెం. దాని కింద ఆప్షన్ ఫ్రీ డౌన్‌లోడ్ అని ఫ్రీ వెర్షన్ డౌన్‌లోడ్ అక్కడ ఏం చేయండి. నేను ఫస్ట్‌లో ఇక్కడే డౌన్‌లోడ్ చేసింది. తర్వాత మీకు ఫోల్డర్‌లో వస్తుంది. దీనికి మళ్ళీ ఇట్లానే వచ్చింది మేడం. సేమ్ అదే వచ్చింది. మామూలుగా మీకు ర్యాప్ ఫైల్ డౌన్‌లోడ్ అవ్వకుండా డైరెక్ట్ ఫోల్డర్ డౌన్‌లోడ్ అవుతుంది కదా! అదే జిప్ ఫైల్ కాకుండా. అవును మేడం. జిప్ ఫైలే వచ్చింది మేడం ఇదిగోండి. ఏది? జిప్ ఫైలే ఇది. హ్మ్. ఇట్లా రాలేదు మరి నాదేమో ఐకాన్ డిఫరెంట్‌గా వచ్చింది. నీకు ఫోల్డర్ ఐకాన్. సరే ఓకే. అది అట్లానే డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. వేరే ఏయన్నా. హ్మ్. ఇది కంప్లీట్‌గా చేస్తారా ఇంకా? దాన్ని ఎడిట్ చేసుకొని వెబ్‌సైట్‌ని, బ్లాగర్‌ని? యాహ్! ఎడిట్ చేస్తా మేడం. నిన్న మీరు చెప్పారు గదా! హాఫ్ కంప్లీట్ అయింది గదా! హ్మ్. యాహ్! అక్కడి వరకు నేనది ఇవాళ కంప్లీట్ చేస్తాను. హ్మ్. ఇంకా రిమైనింగ్ కూడా అంతే ఇంకా మనం అన్నీ యాడ్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడమే. కొత్తగా మనం ఇక్కడ మనం యాడ్ చేయడానికి ఏముండదు. ఎందుకంటే వాళ్ళిచ్చిన దాంట్లోనే లిమిటెడ్ ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలంటే కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్‌సెన్స్‌ది గానీ ఏమన్నా లేకపోతే యాడ్‌సెన్స్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫీచర్డ్ పోస్ట్స్ ఏమన్నా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్లాగ్ సెర్చ్ అంటే సెర్చ్ ఆప్షన్ లేదనుకోండి బ్లాగ్‌లో, సెర్చ్ ఆప్షన్ కూడా మనం మాన్యువల్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ లేదు కాబట్టి, ఇక్కడ మనం సెర్చ్ ఆప్షన్ యాడ్ చేద్దాం. బ్లాగ్ సెర్చ్ అండ్ హ్మ్. కాంటాక్ట్ ఫార్మ్ యాడ్ చేద్దాం. స్లో ఉంది నెట్. బ్లాగ్ సెర్చ్ ఇక్కడొచ్చింది. మనం ఇక్కడ ఏదైనా టాపిక్ సెర్చ్ చేస్తే ఇక్కడొస్తది. ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి మనకొస్తుంది. లేని వర్డ్ టైప్ చేస్తే 404 ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మెసేజ్ అనమాట.
మెసేజ్ అనేది వెళ్ళింది. ఈ నేను రాలేదు మీ మెయిల్‌కి. మామూలుగా అయితే మెసేజ్ వస్తది. బట్ ఇది 1 మినిట్ దేనికొస్తుందో. యెస్ అండి వచ్చింది. మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఫార్మ్ ఫిల్ చేస్తే ఈ డేటా అనేది మనం ఏ మెయిల్ ఐడీతో అయితే బ్లాగ్ లాగిన్ చేస్తామో ఆ మెయిల్ ఐడీకే వచ్చేస్తుంది. ఓకే. సో, మనం ఏం కనెక్షన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. వచ్చింది, మెయిల్ వచ్చింది నాకు. మనం ఇప్పుడు ఏ ఈమెయిల్ ఐడీ మీరు యూజ్ చేసి క్రియేట్ చేశారో అదే ఈమెయిల్ ఐడీకి వస్తది. అయితే కొంచెం టైం తీసుకుంది. కాంటాక్ట్ ఫార్మ్ కూడా వర్క్ అవుతుంది మనకి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మెయిన్ గ్యాడ్జెట్ దగ్గర మనం ఇక్కడ ఏమన్నా యాడ్ చేయాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ఏమి యాడ్ చేయక్కర్లేదు. అదే స్క్రోల్ అవుతుంది బ్రేకింగ్ అని. ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్‌లు యాడ్ చేసుకుంది అదే స్క్రోల్ వెళ్తూ ఉంటది. ఇక్కడ ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏమన్నా మనం ఇంకా యాడ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పాపులర్ పోస్ట్‌లు ఏమన్నా కనిపించాలి అంటే ఎక్కువగా లాస్ట్ ఇయర్ ఆల్ టైమ్ పాపులర్ పోస్ట్‌లు ఎక్కువ మంది విజిట్ చేసిన పోస్ట్‌లు కనిపించాలంటే అవి కనిపిస్తాయి. పాపులర్ పోస్ట్‌లు పెట్టుకోవచ్చు. ఇట్లా మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా కాకపోతే ఇక్కడ ఏవి ఇచ్చారో అవే చేయగలుగుతాం గానీ కొత్తవి యాడ్ చేయాలంటే కష్టం. ఇంకా వీటిని యూజ్ చేసుకోవచ్చు. మనం యాడ్‌సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత జావాస్క్రిప్ట్ కోడ్ దగ్గర మనం యాడ్ చేసుకోవచ్చు. మన కోడ్ లేదంటే ఇక్కడ యాడ్‌సెన్స్ కోడ్ అనేసి యాడ్‌సెన్స్ అకౌంట్ సెటప్ చేస్తేనే మనకి ఇక్కడ వస్తది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం ఇక్కడ మన కోడ్ యాడ్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఇంకా మన బ్లాగ్ అనేది యాడ్‌సెన్స్‌లోకి వెళ్ళిపోతది. ఇక్కడ ఇంకా మీరు ఏమన్నా ఎడిట్ చేసుకోవాలి. ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోవర్స్‌ని ఇక్కడ ఫాలోవర్స్ ఉంది కదా! ఇక్కడ మనం డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలము. ఫాలో ఆన్ ట్విట్టర్. ఫాలో ఆన్ ట్విట్టర్. ఇక్కడ హ్యాష్ ఉంది కదా! ఇక్కడ మన ట్విట్టర్ లింక్ ఇవ్వాలన్నమాట. హ్యాష్ ఉంది కదా! ఇక్కడ మన ట్విట్టర్ లింక్ ఇస్తే ఆ లింక్‌కి వెళ్ళిపోతది. ఇక్కడ క్లిక్ చేయగానే ఆ లింక్‌కి వెళ్తది. ఇక్కడ మనకెలా తెలుస్తుందంటే ఏహెచ్ఆర్ఈఎఫ్ ఉంది కదా! ఇది హైపర్ లింక్‌కి రిప్రజెంటేషన్ అన్నమాట. మనకి ఏహెచ్ఆర్ఈఎఫ్ ఉన్న చోట మనం లింక్ ఇవ్వాలి. దానికి ఈజ్ ఈక్వల్ టు ఈ కొటేషన్స్ మధ్యలో మన ట్విట్టర్ లింక్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఫేస్‌బుక్ ఉంది. మనం ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసుకుంటాం కదా! ఆ పేజ్ లింక్ ఇక్కడ ఇస్తే ఫాలోవర్స్ అని వాళ్ళు ఫాలో అవుతానికి మనకి ఇక్కడ లింక్ అనేది యాడ్ అవుతది. అప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేయగానే మన ట్విట్టర్ అకౌంట్‌కి, ఫేస్‌బుక్ అకౌంట్‌కి, యూట్యూబ్‌కి వీటికి రీడైరెక్ట్ అవుతదనమాట. ఇలా మనం ఈ ఫాలోవర్స్‌ని మనం ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనం రీసెంట్ పోస్టులు పెట్టాం కదా! ఈ రీసెంట్ పోస్టులు ఎవరైనా కమెంట్స్ పెడితే ఇక్కడొస్తాయి. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ అస్ అని ఉంది. ఈ సబ్స్క్రైబ్ అస్‌లో ఇక్కడ వీడియో లింక్ ఉంది కదా! యూట్యూబ్ యూఆర్ఎల్ ఇమేజ్ ఎస్ఆర్‌సి అని చెప్పేసి ఈ వీడియో యూఆర్ఎల్ అనేది మనం రిమూవ్ చేసేసి మన యూట్యూబ్ ఛానల్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మన వీడియోస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. బట్ మిగతా అలైన్మెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచేసి జస్ట్ ఒక యూఆర్ఎల్ మాత్రం చేంజ్ చేసుకుంటే మనకి కావాల్సినట్టు ఇక్కడ ఆప్టిమైజ్ అయిపోద్ది. మన యూఆర్ఎల్ పేజెస్ అన్నీ కూడా ఇక్కడ మన వీడియో వచ్చేస్తది. Hi, my name is Sai Sripan and Srisha Digital. ఇక్కడ ఏమైంది? వన్ మినిట్ వీడియో పెడతాను. ఇన్‌స్టాగ్రామ్‌ది, యూట్యూబ్‌దేనా మనం పెట్టింది? సారీ, ఫేస్‌బుక్‌ది పెట్టినా. Hi, my name is Sai Sripan and Srisha Digital Marketing లో కరెక్టే కదా! ఎస్ఆర్‌సి ఇమేజ్ వెయిట్. ఇక్కడొచ్చింది. మళ్ళీ
యూట్యూబ్ రిఫ్యూజ్డ్ ద కనెక్షన్. ఎందుకు కనెక్షన్ అనేది చేయట్లేదు? ఎంబెడెడ్ కోడ్ మొత్తం కాపీ చేద్దాం లేకపోతే. ఎంబెడెడ్ కోడ్ మొత్తం కాపీ చేసేసి ఇది పెడదాం. కంప్లీట్ కోడ్ చేస్తే వస్తుంది చూద్దాం. ఎస్ వచ్చేసింది మొత్తం. అంటే కోడ్ ఏదో చిన్న తేడా ఉంది. ఈ కోడ్ తీసుకెళ్ళి కాపీ చేసి పెట్టేస్తే మన ఛానల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మన బ్లాగ్, మన ఫేస్బుక్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి. ఈ ట్యాగ్స్ మీద ఎవరు క్లిక్ చేస్తే ఈ ట్యాగ్స్ సంబంధించిన ఎన్ని ఆర్టికల్స్ ఉంటే అన్ని ఆర్టికల్స్ కంటిన్యూగా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ వచ్చేసి రీసెంట్ పోస్ట్లు, రీసెట్ ఇన్ ఇంటర్నెట్ అండ్ పాపులర్ పోస్ట్లు ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇంకా ఇవి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఫూటర్లో మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఉన్నాయి మనకు. సోషల్ ఐకాన్స్ ఉన్నాయి ఫూటర్లో, ఇవి కూడా ఎడిట్ చేసుకోండి. ఫూటర్లో ఇంకేమైనా గ్యాడ్జెట్స్ అంటే యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫీచర్డ్ ఫోర్స్ అని, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో లైవ్ లిస్ట్ కనపడుతుంటుంది. ఇట్లా ఇమేజెస్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేబుల్స్ కానీ పేజెస్ కానీ ఇట్లా మీరు ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సేమ్ ఇంతే. ఇది మొత్తం ఎడిట్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. ఇవన్నీ కూడా ఎడిట్ చేసేసేయండి. మనకి ఎన్ని కావాలో అంతవరకే ఉంచండి. ఒక ప్లాన్ అయితే ముందు చేసుకోండి, ఎన్ని చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది. మీరు ఒకవేళ ఇదేమన్నా లైవ్లో వెళ్ళాలి అనుకుంటే నీట్గా మంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఇప్పటి నుంచి. ఏదో ఊరికే ప్రాక్టీస్ కోసమే అనుకుంటే ఇంకా దాన్ని ఇలా చేయొచ్చు. ఊరికే ప్రాక్టీస్ చేసుకుని ఒక 2-3 థీమ్స్ తర్వాత మళ్ళీ మీరు ఓకే మేడం. ప్రాపర్గా చేసుకోవచ్చు. అంటే మనకు ఫ్రీయే కాబట్టి ఎన్నైనా చేసుకోవచ్చు. వీటికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడైతే ఏంటంటే ఇక్కడ యూఆర్ఎల్ కాకుండా ఇక్కడ ఎంబెడెడ్ కోడ్ తీసుకోండి. దీని ఎంబెడెడ్ కోడ్ అయితే డిఫరెంట్, దాని వేరే ఉన్నట్లుంది. అందుకే మనకి ప్రాబ్లం వచ్చింది ఇందాక. షేర్ దగ్గర ఎంబెడెడ్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ కాపీ చేసుకొని ఫ్రేమ్స్ది ఇంకా అక్కడ యాడ్ చేసేసండి సరిపోతుంది. ఓకే మేడం. ఇంతవరకు ఇది బ్లాగింగ్. ఇట్లానే డైలీ 1 బ్లాగ్ యాడ్ చేసుకోవటం, దానికి మళ్ళీ ఎస్సీఓ చేసుకోవటం. ఇక్కడ మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసామో మన క్లిక్స్ కూడా కనిపిస్తాయి అనమాట. మనం ఓపెన్ ఓకే. చేసినవి ఎవరు ఓపెన్ చేసినా కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పుడు నేను ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఇవన్నీ ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇవన్నీ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మన పేజెస్ అది ఓపెన్ చేస్తే నాది 7 వ్యూస్ అని చూపిస్తుంది. ఏంటండి? వ్యూస్ 7 చూపిస్తుంది అది నాది. మనం ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్నిసార్లు చూపిస్తుందండి అది. ఓకే. మనం ఓపెన్ చేసింది కూడా కౌంట్ చేస్తదనమాట. ఓకే. మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసినా. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక మేనేజ్ ట్రాక్ యువర్ ఓన్ పేజ్ వ్యూస్ అంటే ఇక్కడ క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ సరే డోంట్ ట్రాక్ మై వ్యూస్ ఆన్ దిస్ బ్లాగ్ అని అంటే మన వ్యూస్ని ట్రాక్ క్యాలిక్యులేట్ చేయొద్దంటే ఇది మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. యువర్ పేజ్ వ్యూస్ ఫ్రమ్ దిస్ బ్రౌజర్ విల్ నాట్ కౌంట్ ఫర్ దిస్ బ్లాగ్ అనేసి ఇక్కడ ఇచ్చాడు మెసేజ్. ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, ఒకవేళ మనకి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనము ఈ బ్లాగ్ కనుక యాడ్స్ మీద మనమే కనుక సేమ్ క్లిక్ చేసుకుంటున్నామంటే బ్లాక్ అయిపోతుంది. మనం క్లిక్ చేయడం కానీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి మీరు క్లిక్ చేయండి అని చెప్పడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. అంటే 1, 2, 3 అట్లా టైమ్స్ అయితే పెద్ద కౌంట్ అవుతుంది. కానీ ఎక్కువ సార్లు కనుక అలా చేసేస్తే మనకి యాడ్సెన్స్ అప్రూవల్ అనేది పోతుంది, మన బ్లాక్ రాదు. ఇంకా అట్లాంటివి ఏం చేయకూడదు. జస్ట్ మన వెబ్సైట్ని మాత్రం షేర్ చేసుకుంటూ ఉండాలి. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉండాలి.
ఇక్కడ మన వ్యూస్‌ని ట్రాక్ చేయకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టులు అంటే పోస్టులు ఎన్ని వస్తున్నాయి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ కంట్రీస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ ఆప్షన్. మోర్ అబౌట్ దిస్ బ్లాగ్. ఇక్కడ వచ్చేసి మన గూగుల్ నుంచి ఎన్ని వచ్చినాయి, ఆథర్స్ నుంచి ఎన్ని వచ్చినాయి, లాస్ట్ 7 days ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని రోజులని. ఇక్కడ క్రోమ్లో ఎంతమంది వచ్చారు, విండోస్ నుంచి ఎంతమంది వచ్చారు, కీవర్డ్స్ ఎంట్రీ ఆర్ అదర్స్ ఏ కీవర్డ్ యూస్ చేసుకున్నారు, అండ్ లొకేషన్స్. యూఎస్ నుంచి 3 వచ్చింది అంటే మొత్తం యూఎస్ మొత్తంలో ఒక 3 పీపుల్స్ చూశారు. అలాగే ఇండియాలో 45 పీపుల్స్ చూశారు లాస్ట్ 7 days నుంచి. ఇలా వాళ్ళు మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇండియా, యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ వచ్చేసరికి జస్ట్ డైరెక్ట్గా గూగుల్ అనలిటిక్స్కి కనెక్ట్ అయితే అక్కడ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి గూగుల్ అనలిటిక్స్లో. ఇక్కడ వరకు ఇది కంప్లీట్ చేసేసేయండి ఈ రోజుకి. మండే కూడా ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు క్లాసు. ఇంకా సండే మండే మీరు మొత్తం ఇక్కడ వరకు అన్నీ కంప్లీట్ చేస్తే ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ వెబ్ 2.4 సైట్స్ కంప్లీట్ చేసుకుందాం. తర్వాత లోకల్ ఎస్సీఓ కంప్లీట్ చేస్తే మనకి మ్యాక్సిమం ఎస్సీఓ అనేది అయిపోతుంది. ఓకే మేడం. ఎస్సీఓ కంప్లీట్ అయినాక ఇంకా మనం యాడ్స్కి వెళ్దాము. యాడ్స్కి కొంచెం టైం స్పెండ్ చేసి యాడ్స్ అని చెప్తే ఇప్పుడు మనకి కొంచెం కాంపిటీషన్ అనేది యాడ్స్లోనే ఉంది. యాడ్స్ ఓకే. ఇంకా ప్రాపర్గా చేయగలిగితే మనకు కొంచెం వెయిటేజ్ ఉంటుంది మన రెజ్యూమ్కి. ఓకే. అలాగే మీరు కొంచెం ఫ్రీ అయ్యి ఇంటర్వ్యూస్కి కూడా స్టార్ట్ చేయండి చిన్న. అదే అడుగుదాం అనుకుంటున్నా మేడం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నాకు కొంచెం ఫార్వర్డ్ చేయరా మేడం? నేను మా ట్యూస్డే కల్లా మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మాక్సిమం ప్రిపేర్ అవుతాను. ఓకే ఒకసారి నాకు మొత్తం అన్ని షేర్ చేయరా మేడం? ఓకే 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 మేడం. ట్యూస్డే ఒకసారి ఇంటర్వ్యూ అది పెట్టుకుందాము. నాకు ఎంత వరకు వచ్చింది అనేది ఒకసారి నాకు క్లారిటీ ఇంపార్టెంట్ కదా. ఊరికే చెప్పుకుంటూ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ తర్వాత క్లాస్ అవును. మర్చిపోతాం. ప్రాపర్గా నేర్చుకుంటూ ఇప్పుడే వెళ్తే తర్వాత మళ్ళీ ఇంకోసారి నేర్చుకోవాల్సిన అవసరం రాదు. మళ్ళీ మనీ టైం వేస్ట్ కాదు. ఓకే మేడం. ఇంకా షేర్ చేస్తారా మేడం ఇవాళ? ఇప్పుడు చేస్తానండి. ఓకే. చేసేస్తాను, మళ్ళీ మర్చిపోతున్నాను. చేసేసి నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఇంకా మనకి 2 months టైం ఉంది కాబట్టి చిన్నగా సెప్టెంబర్ ఎండ్కి అయిపోతుందా మేడం? ఆగస్ట్ సెప్టెంబర్ ఎండ్కా కంప్లీట్ చేయమంటే చేస్తాను. మీరు నేర్చుకుంటానంటే నాకేం ప్రాబ్లం లేదు. ఓకే. అది ఈ నెల అంటే ఇప్పుడు ఈ 1 month మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, సెప్టెంబర్ ఎండ్ కల్లా మ్యాక్సిమం అంటే మెజారిటీ యాడ్స్ అన్నీ అయిపోతాయి. ఇంకా చిన్న చిన్న కాన్సెప్ట్లు ఉంటాయి కదా రిమైనింగ్. ఓకే. అవి చెప్పుకుంటూ ఇంటర్వ్యూస్కి కూడా అప్లై చేసుకుంటూ ఉన్నాం అనుకోండి. ఇంక అది లైవ్ ప్రాజెక్ట్ అన్నారు కదండి మేడం? ప్రాజెక్ట్ అన్నాము. ఒకవేళ వస్తే కూడా డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోవచ్చు కదా, అక్కడే చేసేయచ్చు కదా. ఓకే. ఎట్లయినా ఎవరికి టైం వేస్ట్ చేయకుండా అప్లై చేద్దాము. అటు లైవ్ ఇంటర్వ్యూస్కి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇన్ కేస్ ఏదైనా బై లక్ జాబ్ వస్తే అక్కడే మనం ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 1 month సేవ్ అయినట్టు ఉంటుంది. అంతకుముందు వంశీ గారికి వచ్చినట్టు. ఓకే మేడం. అట్లా మనం ఈ మంత్ మాత్రం కొంచెం ఇంటర్వ్యూస్ మీద కూడా ఫోకస్ పెట్టండి. షూర్ మేడం. ఈ 1 monthలో బాగా ప్రాక్టీస్ అయిపోతే సెప్టెంబర్ ఎండింగ్ కల్లా అక్టోబర్ 1st నుంచి ఇంకా డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవడం, కాల్స్కి అటెండ్ అవ్వడం, అలాగే రిమైనింగ్ టాపిక్స్ మనం చేసుకోవచ్చు. అంటే టాపిక్స్ ప్లస్ ప్రాజెక్ట్ ఒకేసారి చేయించాలన్నప్పుడు మీకు టైం సరిపోదు. ఓకే మేడం. ఒకవేళ జాబ్ వస్తే ఇట్స్ ఓకే, లేదనుకో ప్రాజెక్ట్ చేసుకుంటాం అంతే. ఇంకేం. ఓకే మేడం. సరే ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ.